డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మన టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ బై డీకే అని చెప్పేసి అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కెమెరా యానిమేషన్ అయితే ఆన్ చేయండి. సింపుల్ అండ్ ఈజీగా చెప్తా చూడండి. మీరు ఇక్కడ మై లవ్ అని చెప్పేసి అయితే ఉందిగా, ఇందులో మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇందులో ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా సరే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి మై అని చెప్పేసి ఒకటి, నెక్స్ట్ వచ్చి ఇది లవ్ అని చెప్పి పెట్టాను. ఇక్కడ మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే నేము ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి మీకు నచ్చింది అయితే ఏదైనా పెట్టుకోవచ్చు. మై స్వీట్ హార్ట్ ఇలా మీకు నచ్చింది అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇలా కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తారంటే ఇక్కడైతే టోటల్ మీకు ఇచ్చేస్తాను. జస్ట్ ఇప్పుడు ఎలా ఉందో ప్రీసెట్ సేమ్ అదే ప్రీసెట్ ఇస్తాను. మీరు జస్ట్ సింపుల్గా చేసుకునేలాగైతే చెప్తా చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ ఉందిగా, ఫస్ట్ వన్ అయితే గ్రూప్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ అయితే కొన్ని అయితే తీసుకోండి. ఇందులో కొన్ని ఫొటోస్ ఉంటాయిగా, ఈ విధంగా అయితే ఉన్నాయి ఫొటోస్. ఈ ఫొటోస్ అయితే మీకు నచ్చిన ఫోటో అయితే తీసుకోండి. సపోజ్ అయితే నేను ఒక ఫోటో అయితే తీసుకుంటా చూడండి. దీని మీద అయితే క్లిక్ చేసుకుందాం. ఫోటో మీద అయితే క్లిక్ చేసుకొని ఏం చేస్తానంటే పైన అయితే యాడ్ మీద అయితే క్లిక్ చేశాను. ఈ ఫోటోని మీరు ఏం చేస్తారంటే మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మీకు నచ్చినట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. జూమ్ తగ్గించాలంటే జూమ్ అయితే తగ్గించుకోండి. ఇలా అయితే మనకి మ్యాక్సిమం అయితే మనకు ఆ బ్రష్ ఉందిగా, ఆ బ్రష్ మొత్తం కవర్ అయిపోయేటట్టుగా అయితే పెట్టుకోండి. ఫోటో అనేది కరెక్ట్గా అయితే సెట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇలా అయితే సెట్ చేసుకోండి. ఇది సెట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇదే విధంగా మీరు అయితే టోటల్ అయితే ఫొటోస్కి అయితే సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ ధరణి ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే పెట్టానుగా, దీని మీద క్లిక్ చేసుకొని ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇది కావాలంటే ఉంచుకొని లేదా మీరైతే తీసేయండి. ఒకవేళ మీకు వద్దనుకుంటే దాన్ని డిలీట్ అయితే చేసేయండి. కావాలనుకుంటే ఇక్కడ మీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేము, మీకు ఒకవేళ ఛానల్ ఏదైనా ఉంటే ఆ ఛానల్ నేమ్ అయితే పెట్టుకోండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. నేను చూడండి ఇప్పుడు నా నేమ్ అయితే పెట్టేసాను ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే. ఇప్పుడేమైతే ఇది ఆటోమేటిక్గా అయితే ఉంటుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇలా పక్కకు స్క్రోల్ చేస్తారంటే ఇక్కడ వరకు అయితే మనం అయితే టోటల్గా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా పర్లేదు. ఇక్కడైతే మనం ఇక్కడ చూడండి ఇంకోటి ఏమంటే కెమెరా యానిమేషన్ పైన ఉంది, గ్రూప్ అండ్ మాస్క్ ఉందిగా, ఇదైతే మనకైతే ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేసుకుని అయితే మీరైతే ఆ ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు కెమెరా యానిమేషన్ మీద అయితే క్లిక్ చేయొద్దండి. గ్రూప్ అండ్ ఇది ఉంటుంది మాస్క్ అని చెప్పేసి అయితే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇలా పక్కకు స్క్రోల్ చేశారంటే ఇక్కడైతే మనకైతే పిఎన్జీ ఫోటో కావాల్సి వస్తుంది. అంటే బ్యాక్ సైడ్ రిమూవ్ చేసి ఉండే ఫోటో మాత్రమే కావాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు ముందుగానే రిమూవ్ చేసి పెట్టుకొని ఏం చేస్తారంటే ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో అయితే ఓన్లీ బ్యాక్ సైడ్ తీసుకోండి. రిమూవ్ చేసిన ఫోటో అయితే ఈ విధంగా తీసుకోండి. ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు మనకి ఏమైందో చూడండి, హ్యాండ్ అయితే సరిగ్గా రాలేదు. దానికి మనం ఏం చేయాలంటే ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి మనకైతే లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అలాగా ఇలా అయితే తీసుకోవచ్చు మీరైతే. లేదా మనకి అలా రాకపోతే ఏం చేస్తారంటే ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి ఎక్స్ని ఇలా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒకవేళ పైన చూడండి మనకి హెడ్ పోయిందిగా, వైని ఇంక్రీజ్ చేసుకోవాలి. దాని తర్వాత అయితే చూడండి వైని ఎలా ఇంక్రీజ్ చేస్తాను. దాని తర్వాత మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మీకు నచ్చినంత ఇందులో అయితే దీన్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. అంటే మీకు నచ్చినంత ఇది పెట్టేసి అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు మళ్ళీ కొంచెం మూవ్ చేసుకోవాలంటే కొంచెం మూవ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే మీకు నచ్చినట్టుగా అయితే మీరైతే ఎడిట్ చేసుకోండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. దాని తర్వాత టోటల్ అదే విధంగా చేసుకున్న తర్వాత ఏం చేస్తుంటే అలానే మీరు టెక్స్ట్ ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా టెక్స్ట్ కలర్ మార్చుకోవాలన్నా మార్చుకోండి. ఈ టెక్స్ట్ అయితే ఈ 3 టెక్స్ట్ అయితే నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, లేదా టెలిగ్రామ్ ఛానల్లో అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వివాల్ ఫాన్స్ అయితే ఉందిగా, దాని మీద అయితే క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫాన్స్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇందులో అయితే ఇంపోర్ట్ ఫాన్స్లో అయితే మనకైతే ఉంటుంది కాబట్టి ఇంపోర్ట్ ఫాన్స్లో మనం డౌన్లోడ్స్లో వెళ్ళేసి మీరు ఎక్కడైతే ఫాంట్ పెట్టుకుంటారో డౌన్లోడ్స్లో అయితే మీరైతే ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అయితే మీకు ఒకవేళ ప్లేసులు నచ్చకపోయినా కొంచెం నియర్గా పెట్టుకోవాలన్నా సరే మూవ్ చేసుకోవచ్చు. మనమైతే కీ ఇవ్వాలా కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు ఎలా మూవ్ చేసుకోవాలన్నా మూవ్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా అయితే. దాని తర్వాత ఏం చేస్తారంటే లాస్ట్లో ధరణి ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే ఉందిగా, ఈ షేప్స్ని అయితే వదిలేయండి. ఈ షేప్స్ మీరు మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు, మీకు నచ్చిన షేప్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ధరణి ఎడిటోగ్రఫీ అని చెప్పేసి అయితే ఉందిగా, దీని మీద క్లిక్ చేసుకొని మీ ఛానల్ నేమ్ ఏదన్నా ఉంటే ఇదైతే పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్స్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.